దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేస్తున్నారా మీరందరూ? మాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ అన్ని ఛానల్స్లో మీకోసం. అంతేకాక ఉదయకాల ప్రార్థన, ఉదయకాల వాగ్దానం. మీ అందరూ రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తుకు దగ్గరై ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మలో లీనమై దేవుని ప్రియులుగా, దేవుని పిల్లలుగా మీరు మార్చబడ్డానికి. రెండవదిగా, ఎంతమంది ఏ సమయంలో, ఏ బాధలు, ఏ నిందలు, ఏ వేదనలు, ఏ సమస్యలు ఉన్నారు? దేవుడు లేడా మీకు? తండ్రి లేనా? తల్లి ఉన్నా? బంధువులు ఒకవేళ ఎవరు ఉండి లేకున్నా, ఉన్నా సాయం చేయకున్నా దేవుడు నీకున్నాడు. ఈరోజే నీ హృదయాన్ని ఏసేకి ఎవరిని ఇంకా యేసు నమ్మకపోతే, ఆయన రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి సజీవుడైన తిరిగి లేచాడు. నమ్మితే పరలోకం. ఈరోజే నీకు పాపక్షమాపణ, ఈరోజే నిత్య జీవం. ఈ దినాల్లో మీరు అందరూ ప్రార్థన చేయాలి, దేవుని తట్టు చూడాలి, దేవుని వైపు మీ హృదయాలు తిప్పండి. మీ ఇంటి పరిస్థితిని ఇప్పుడు దిగులు పడకండి, దేవునికి దూరం కాకండి, దేవుని ప్రేమని ఎంత గొప్పదో ఆలోచించండి. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను ఈరోజు. 86వ కీర్తన 7వ వచనం. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. ఎవరికండి మొరపెట్టేది? ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటున్నావు నీ బాధలు? అయ్యా కొంచెం జాబీరా, అయ్యా పెళ్లి సంబంధం చూడరా, అయ్యా మాకేదైనా సాయం చేయరా, అయ్యా మా ఇల్లు కట్టి. ఎందుకు? ఆపత్కాలమందు మొరపెట్టే దేవుడని నేను నీకు ఉత్తరం ఇస్తా. దేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావమ్మా? ఏ ఆపద? రోగమనే ఆపద, పాపమని, శాపమని, వ్యాధులని, నిందలని, గాయాలని, అవమానాలని, పోరాటాలు, ఏ కష్టకాలములు, ఏ ఆపత్కాలములు ఉన్నా నువ్వు మొరపెడితే ఉత్తరం ఇస్తాడట. నీ ఆపత్కాలంలో నేను నీకు నీ ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపించి ఉత్తరం ఇచ్చేదను. ఈరోజు వాగ్దానం వింటున్నారా? ఎవరున్నారండి అలా? చెప్పండి, ఒక్కరి పేరు చెప్పండి. మీరు నీ ఆపత్కాలంలో నీ దగ్గరకు వచ్చిన ఒక్కరి పేరు చెప్పును. చెప్పాలి, మీరే చెప్పాలి. చెప్పండి ఒకసారి. దేవుడే. నువ్వు పిలిస్తే కదా ఆయన రావడానికి, నువ్వు అడిగితే కదా ఇవ్వడానికి, నువ్వు చెప్పితే కదా వినడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా జరిగింది. ఇక్కడ నుండి మీ ఆపత్కాలంలో ఆయన వైపు చూడండి. నీకు నేను ఉత్తరం ఇస్తా, నీకు నేను జవాబిస్తా. ఎంత ప్రేమ అండి దేవునికి. కాబట్టి మీరు ఎందుకు మార్నింగ్ 5 to 6 ప్రేయర్, ఎందుకు ఈవినింగ్ లైవ్, ఎందుకు ఈ వాగ్దానాలు, ఎందుకు మీటింగ్స్, ఎందుకు ఫ్రైడే, సండే, సాటర్డే ఆరాధనలు, ఇవన్నీ దేవునితో మనం గడుపుటకు, ఆయన కృపను పొందుటం. కాబట్టి ఉదయకాలం మరొకసారి మనందరం కలిసి దేవుని కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, నష్టంలో ఉన్న వారికి ఆపత్కాలంలో ఎంతమంది కలిసి నాతో ప్రార్థిస్తున్నారు. వారి రోగములు, వ్యాధులు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, గర్భఫలం లేని స్థితి, కోర్టు కేసులు, గొడవలు, కొట్లాటలు, వ్యాపారంలో నలిగిన స్థితి, నాయన విరిగిపోయిన స్థితి, జీవితంలో ఓడిపోయిన స్థితి, యవ్వనుల పరిస్థితులు, డ్రగ్స్, త్రాగుడు, జూదము, పాపము, వ్యసనముల నుంచి ప్రతి కట్లు తెగిపోయినట్లు కుటుంబాలను కట్టండి. ఎవరి వ్యాధితో మూలుగుతున్నారు, దెయ్యాలు, మాంత్రిక శక్తులు, చేతబడి అంధకార రాజ్యాల నుంచి విడిపించండి. మంచాల మీద బెడ్ రిడర్లను స్వస్థపరచండి. హాస్పిటల్లో సీరియస్ కండిషన్ విడిపించండి. ఇతర దేశంలో మా ప్రియులందరిని రక్షించి, వారు ఉన్న దేశంలో ఉజ్జీవం, రక్షణ, వారికి సహాయం, వారికి ఉద్యోగాలు, వారి సెటిల్మెంట్ మీరు దయచేయండి. భారతదేశ ప్రజలందరినీ రక్షించి దైవజనులు ఉజ్జీవం, జాషువా జనరేషన్ అపోస్తులు సేవలు ఇవ్వడానికి సాయం చేయండి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారి దాంపత్య జీవితం అభివృద్ధిపరిచి దీవించండి. ఈరోజు బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఆశీర్వదించి. అయ్యా, కల్వరీ మినిస్ట్రీ ప్రతి కష్టకాల దుఃఖ సమయంలో మాతో ఉన్నాం, మేము మొరపెడుతున్నాం. ఈ మినిస్ట్రీని బ్లెస్ చేసి, ఇవి సోషల్ మీడియా ఈ పరిచయని మీరు ఆశీర్వదించి, వాగ్దానం వింటున్నా, మా పాటలు వింటున్నా, మా దాగు చోటు నీవైన పాట ఎంతమంది బిడ్డలు వింటున్నారు, వారి జీవితాల్లో ఆ అద్భుతం చేయమని, తోడై ఉండమని. ఈరోజే మరొక్కసారి రోగముతో మూలుగుతున్న వారిని విడిపించమని, ఎగ్జామ్ రాస్తున్న వారికి తోడేయండి, జయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం. అందరు లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా మీరు అందరూ దేవుని వాక్యం వినాలి, ప్రార్థనలో గడపాలి. బెల్లంపల్లికి ప్రతి శనివారం సువార్త సభ రండి. సాయంత్రం పాలు పొంది ఎక్కడి నుంచి రావడానికి ట్రైన్స్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు, ఒక డే గడిపి ఆదివారం ఆరాధనలో గడిపి వెళ్ళొచ్చు. కల్వరీ ప్రామిస్ నుండి 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం మరి అద్భుతంగా 5 నుంచి 8 కుటుంబాలుగా రండి. అద్భుతమైన ఉజ్జీవ సభలు మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ నెల 7, 8, 9, 10 4 దినాలు కూడా
మరి ప్రకాశం జిల్లా గిద్దలూరులో సభలు. అక్కడున్న స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నారు చూడండి. కాలేజీ, బీఈడి కాలేజీ అద్భుతమైన ఉజ్జీవ సభలకి కుటుంబాలుగా పాలు పొందండి. ఆ గిద్దలూరు చుట్టుపక్కల ప్రాంత దైవజనులు సంఘాలు ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.